అంటే విఐపి ట్రీట్మెంట్లతో ప్రత్యేకమైన దర్శనాలు, రకరకాల బ్రైబ్స్ ఇచ్చి చాలా స్పష్టంగా తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో కలిపే నెయ్యి ప్లేస్లో నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని, ఆ పదార్థం దేంతో తయారు చేశారో చెప్తాను మీకు. చెప్పాలి, తెలుసుకోవాలి. ఎస్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఫుల్ స్టాప్. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఇది ఎలా మొదలైంది, ఎలా జరిగింది, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎంత పక్కా ప్రణాళికతో ఎగ్జిక్యూట్ చేశారు, దీనికి రిపోర్ట్లు ఏం చెప్పాయి, దీని మీద సిబిఐ సిట్ ఏం చెప్పింది, దాని మీద ఏకసభ్య కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, నేరం చేసిన దోషులు శిక్షించుకోకుండా ఎలా చూస్తుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఆ ట్రాజెక్టరీ అంతా, అంటే ఎలా మొదలైంది ఏంటి అని. 2022లోనే సిఎఫ్టిఆర్ఐ కల్తీ గురించి బయటపెట్టిన దిదెన్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎందుకు తొక్కిపెట్టారు, పాలక మండలి ఎందుకు ఇంకా ఆర్డర్లు పెంచింది, ఇవాళ తప్పు బయట పడ్డాక కూడా, సాక్ష్యాధారాలతో దోషులని తెలిసిపోయాక కూడా తప్పించుకోవడానికి నిన్న సాయంత్రం కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ తప్పుని చంద్రబాబు మీద, కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ఇంకా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళు దేవుణ్ణి ఎలా మోసం చేశారు తెలుసా? ఆ 5 ఏళ్లలో 20 కోట్ల పైచిలకు లడ్డూలు తయారు చేశారు. ఆ మిశ్రమంతో, ఒక రసాయన మిశ్రమంతో 60 లక్షల కిలోలు 60 లక్షల కిలోలు వాడారు. అందులో కలిపినవి ఏంటంటే రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్, పామ్ కెర్నాల్, మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? జంతువుల ఆయిల్స్ లేకపోతే వెజిటబుల్ ఆయిల్స్, దాని నుంచి తయారు చేస్తారు ఆ ఫ్యాట్. రంగు కోసం బీటా కెరటిన్, వాసన కోసం ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్. ఎప్పుడైనా విన్నారు అసలు ఈ కెమికల్స్ పేర్లు మీరు? తర్వాత నెయ్యిలా కనిపించడం కోసం సింథటిక్ ఫ్లేవర్, లబ్సా యాసిడ్, దీని గురించి ఇంతకుముందు చెప్పాను నేను. తర్వాత ఈ రసాయనాలన్నీ వాడారు కదా, ఈ రంగు కనిపించకుండా మళ్ళీ ఉండడానికి మాస్కింగ్ ఏజెంట్లు ఆన్ దట్. అంటే ఎంత దారుణం, ఎంత దారుణం. ఒక కిలో 700-800, పోని మహా అయితే 1000 రూపాయలు ఆవు నెయ్యి పెట్టి కొని ప్రసాదం తయారు చేసి ఆ భక్తులకి ఇచ్చి, దేవుడికి నైవేద్యం పెట్టి భక్తులకి ఇవ్వడానికి మీరు చేసిన యాగి ఇదంతా. అంటే ఎన్ని కోట్లు మీరు తినేశారు? సుబ్బారెడ్డి పియ్యే చిన్నప్పన్న అకౌంట్లో కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ అయ్యాయి? సిబిఐ సిట్లో వీళ్ళ పేర్లు ఎందుకు లేవు? సుబ్బారెడ్డి పేరు ఎందుకు లేదు? కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ఇవాళ మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారా? ఇంత స్పష్టంగా ఎన్డీడీబీ నివేదిక చెప్తోన్నా, 2022లోనే మీరున్నప్పుడే సిఎఫ్టిఆర్ఐ నివేదిక చెప్తోన్నా, సిబిఐ సిట్ రిపోర్ట్ చెప్తోన్నా, ఇంకా ఎవరిని మోసం చేయడానికి? అంటే మీరు ప్రజల్ని మోసం చేశారు. ఎస్, యు ఆర్ దేర్. దేవుణ్ణి కూడా మీరు మోసం చేద్దాం అనుకున్నారు కదా. నేను అందుకే పవన్ కళ్యాణ్ అన్నారు, దేవుడిని ఆయనతో ఆటలాడి ఆ డబ్బు తినాలనుకున్న వారి తరాలే లేచిపోతాయని ఆయన ఒకటే అడిగాడు. ఇదే అంశం, ఇలాంటి ఒక అంశం గనక ఒక పెద్ద పెద్ద క్రిస్టియన్ చర్చెస్లోనో లేదా ఇస్లాం మాస్క్స్లోనో జరిగితే ప్రపంచం ఎట్లా రియాక్ట్ అయ్యేది? ఎంత హడావుడి, ఎంత గందరగోళం చేసేది? హిందూ ధర్మంలో, హిందూ మతంలో కులాలుగా విడిపోయి కొట్టుకుంటూ, వెంకటేశ్వర స్వామికి వచ్చిందిలే, శివుడికి కాదు, అమ్మవారికి కాదులే అనుకుంటూ, అంటే దేవుళ్ళని విడదీసుకుని, కులాలను విడదీసుకుని, అసలు ఆ సనాతన ధర్మం, మతం పట్ల ఒక సోయి లేకుండా పోయిందని నేను ఆయన అసెంబ్లీలో మాట్లాడాను. కానీ దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడతారు. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసి దేవుడికి పెట్టాలి అన్న ఆలోచన ఉంది చూసారా, వాళ్ళ మాస్టర్ మైండ్స్ క్యాట్స్ ఆఫ్. ఇందులో జగన్ పాత్ర గురించి అనుమానం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పేరెత్తలేదు, ముఖ్యనేత అన్నారు. ఎందుకు వెనకేసుకొస్తున్నారు మీరు? అప్పటి పాలక మండలిని, అప్పటి చైర్మన్ని
తప్పు జరిగిందని తెలిసినా కూడా తప్పును ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఎస్, జరిగినట్టుంది, పొరపాటు జరిగినట్టుంది, దీని మీద విచారణ మీరు చేస్తున్నారు కదా, బయటపడితే దోషులు ఎవరైనా సరే శిక్షించండి అన్నమాట ఎందుకు అనలేకపోయారు జగన్ రెడ్డి? మరి ఆ ముడుపుల్లో ఏమన్నా ఆయన కూడా భాగం ఉందా? లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా అయితే హిందూ ఆలయాల మీద దాడులు జరిగి విగ్రహాల ధ్వంసం జరిగి, ఐ గివ్ యూ ఏ నెంబర్, 2032 దేవాలయాలపై దాడులు జరిగాయి. 2032 విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. 60 దాకా విగ్రహాలు ఎత్తుకుపోయారు. ఇవి ఎప్పుడు వినేవాళ్ళం మనం? ఎప్పుడో ఔరంగజేబు ఆ కాలం నాడి రోజుల్లో హిందూ దేవాలయాల మీద దాడులు చేయడం, విగ్రహాలు పగలగొట్టడం ఇప్పటికీ మనకు ఆనవాళ్ళు కనిపిస్తాయి మీరు వెళ్తే. కానీ ఇప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఎవరు పాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ? ముస్లిం రాజులా? అంటే పక్కా ప్రణాళిక ప్రకారం చేశారని ముఖ్యమంత్రి నిన్న అందుకే అన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. ఇక 7 కొండలు 2 కొండలు వ్యవహారం క్లియర్గా నిన్న ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ చెప్పారు సభలో. 338 జీవో తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, దాన్ని తొలగిస్తానని నేనంటే దాని మీద విష ప్రచారం చేస్తున్నారు. లేదు లేదు, 7 కొండలు చేసింది మేమే, మళ్ళీ దాన్ని తొలగిస్తానని చంద్రబాబు అన్నారు అని. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నవి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో చెప్పినవి. మీకులా ఎక్కడో తాడేపల్లిలో ప్రెస్ మీట్లో చెప్పినవి కాదు కదా. అంటే ఇంత స్పష్టంగా, ఇంత ధైర్యంగా తప్పు చేసి కూడా మళ్ళీ అవతలవాడిదే తప్పు అని చెప్పడానికి పడుతోన్న ఒక ప్రయత్నం, చేస్తున్న విచిత్రమైన వికృతమైన క్రీడ. నిన్న ఆయన ఏమంటాడు ఈవినింగ్ పేరుని నాని, కల్తీనై పాపం కూటమిదే, తర్వాత ఆలయాలు విధ్వంసం చేసింది చంద్రబాబే, అన్యమత ప్రచారం చేయించింది కూడా చంద్రబాబే. ఎవరు పవిత్ర జెరూసలాం అని తిరుమల వెళ్ళే బస్సుల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టి ప్రచారం చేయించింది? మీరు కాదా? అన్యమత ప్రచారం ఎప్పుడు ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆయన అనుయాయులు, బైబిల్ పట్టుకు తిరిగేవాళ్ళు, లేకపోతే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు కదా. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజియన్స్, ఎవరి మతం వాళ్ళు ఫాలో అవుతారు, ఎవరి మత సాంప్రదాయం ప్రకారం వాళ్ళు జీవిస్తారు. కానీ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం ఎందుకు జరిగింది? ఇతర మతాలు ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకు అక్కడ పెద్దలుగా ఉన్నారు? అదే కుట్ర అని చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు. సో అంటే ఆ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, నిబంధనల సడలింపు దగ్గర నుంచి, అసలు ఆ పాలు అంటే ఏంటో తెలియని కంపెనీలకు ఆర్డర్లు కట్టబెట్టడం దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రసాదం తయారు చేసి కోట్ల మందికి పంచే వరకు ప్రతి అడుగులోనూ మీ పాపం ఉంది. మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటే, క్షమాపణ చెప్పి పాపం కడుక్కునే ప్రయత్నం చేయడమా, లేదా దోషులుగా నిలబడి శిక్ష అనుభవించడం. క్షమాపణ చెప్పినా శిక్ష పడుతుంది, అది వేరే విషయం అనుకోండి. అట్లీస్ట్ ఒకవేళ ఆ కాన్షియస్ ఏమన్నా ఉంటే. యాక్సభ్య కమిషన్ అని ఎగిరారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది? పంపించారు కదా మీరు సుబ్రహ్మణ్య స్వామిని సుప్రీంకోర్టుకి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? దానికి దీనికి ఏం సంబంధం, ఏం క్లాష్ అవుతుంది, ఆ విచారణే సంబంధం లేదని కొట్టుపడేసింది పిటిషన్. అన్ని ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే అక్కడ అక్షింతలు పడ్డాయి, సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ పడ్డాయి. అన్నిటికీ ముందు ప్రజల కోర్టులో 2024లో ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకుంటే అన్నిటికీ సమాధానం వస్తుంది. మళ్ళీ వీటినే రిపీట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తారు కదా పాదయాత్రకు దేనికి, ఆ వేళ అడుగుతారు మొహం మీద. ధైర్యం ఉందా? సమాధానం చెప్పే ధైర్యం ఉందా? మేము ఎంతో భక్తిగా కళ్ళకద్దుకుని తినే ప్రసాదాన్ని నువ్వు ఎందుకు కల్తీ చేశావు అని అడిగితే చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రేక్ తీసుకుందాం. ఎందుకు పెద్దల పేర్లు